రూట్స్ అన్ని కూడా బయటకు అయితే వచ్చాయండి. చూడండి ఇక్కడ మనకి మొక్కలు అయితే అడ్డుగా ఉన్నాయి. గార్డెన్ లో ఎక్కడ ఖాళీ కూడా లేదు. ఇందులోని ఎండుటాకులు గట్టా ఉన్నాయండి. అందువల్ల అయితే ఈ పాట్ అయితే తీసుకొని వచ్చాము. రూట్స్ అన్ని కూడా బయటికి వచ్చాయి. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వైట్ గా ఉన్నవన్నీ కూడా రూట్స్ అన్నమాట మనకి. ఇగోండి ఈ కింద కనిపిస్తున్నాయి కదా ఈ వైట్ గా ఉన్నవన్నీ కూడా రూట్స్ అండి. ఎంత బరువుగా ఉంది అనేసి అంటే మొత్తం అంతా కూడా మట్టి గట్టిగా అయిపోయి రూట్స్ అన్ని బాగా డెవలప్ అయిపోయాయండి. మనమైతే వేరే పాట్లోనికి అస్సలు మార్చలేదు. మొత్తం అంతా ప్రూనింగ్ అయితే చేసుకొని వేరే పాట్లోనికి అయితే మార్చుకుందాము. ఫెర్టిలైజర్స్ అయితే బాగా ఇస్తూ ఉన్నామండి. ఇచ్చిన రిజల్ట్ కూడా భలే ఉండేది. ఎక్కువ పువ్వులు అనేవి పూసిన మందార మొక్క అనమాట. కట్ చేస్తుంటే చాలా బాధగా ఉంది కానీ రూట్స్ అన్ని డెవలప్ అయిపోయి చూసారా ఎంత మొక్క గుబురుగా పెరిగినా సరే ఎక్కడో ఒకటో రెండో మొగ్గలు మాత్రమే ఉన్నాయన్నమాట. అందువల్ల మనం అయితే ప్రూనింగ్ అయితే చేసేయాలి. ఇలా వచ్చిన కొమ్మల్ని మనమైతే వేరే కొమ్మల్ని మనం నాటేసుకుంటే మనకైతే మళ్ళీ మొక్కలు అనేవి తయారైపోతాయండి. అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదో ఒక్కొక్క కొమ్మ కూడా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మార్చాలి అనేసి. అయితే అసలు ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దీన్ని అసలు కట్ చేయాలనిపించలేదు. అట్లానే వదిలేసాను. ఇదే బకెట్లో నాటాను. ఆ బకెట్లో నాటినప్పటి నుంచి దాన్ని అలాగే వదిలేసాను. ప్రూనింగ్ కూడా చేయలేదు. ఒకసారి మనము అదే తీసుకొని వచ్చి కొమ్మనైతే దీన్ని కొమ్మేనండి. ఇది కొమ్మ నాటాము. నాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొమ్మ కట్ చేసి నేనైతే అది చిగుర్లు వచ్చిన తర్వాత కూడా మీకు చూపించాను. వేర్లు వచ్చాయి బాగా బ్రతికింది అనమాట. వచ్చిన ఏదైతే దీని నుంచి మనము కొమ్మతో బ్రతికించాం కదా మొక్కని అదనమాట. అది బాగా బ్రతికింది. ఇంకా అదైతే పూలైతే పూయలేదు. ఇంకా 2 కొమ్మలు వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇగోండి కొమ్మలు చూడండి ఎన్ని వచ్చాయో. అవేమి వేస్ట్ కాదండి. అంతా కూడా మనకి పనికొస్తాయి. పనికిరాంది అంటూ ఏది ఉండదు మన గార్డెన్ లో. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. వస్తుంది అంటారా? రావట్లేదండి బాబు. వచ్చిందండి. అమ్మ బాబోయ్ అసలు బకెట్లో కొంచెం కూడా మట్టలేదు. మట్టి మొత్తం రూట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అనేసి అంటే ఇగోండి మట్టిని కొంచెం లూజ్ చేసుకో. ఇలాగా దాంట్లో ఉన్న మట్టి ఏదైతే ఉందో ఇవి చూడండి మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గాను. ఏదైతే మట్టి ఉందో అసలు ఆ మట్టిని అంతా కూడా తీసేస్తున్నాం చేతితోటైతే. నాకు నవ్వు వచ్చేస్తుంది అసలు. మొత్తం రూట్స్ అన్ని కూడా బకెట్లో అయిపోయి చూడండి. బకెట్లు మొత్తం బకెట్ మాదిరిగా దిగిపోయినాయి రూట్స్ అన్ని కూడా. ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా?
ఇదిగోండి లోపల నుంచి చీమలు అనేవి వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను తీయకపోదును, ఇందులోని నల్ల చీమలు అనేవి పట్టేసేయండి, అందువల్ల అయితే తీస్తున్నాను. ఏ రూట్స్ చూడండి, చూసారా ఎన్ని నల్ల చీమలు ఉంటే మనకి మొక్క ఏం బ్రతుకుతుందండి. చూడండి ఫ్రూట్స్ అయితే కొన్ని కట్ చేసేస్తున్నాము. ఇదిగోండి అట్టలాగా తయారైపోయాయి మొత్తం రూట్స్ అన్నీ కూడా. మొత్తం లోపల పుట్టలు పొడిసే, అయినా సరే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల అనుకుంటుంది. చూడండి మట్టి ఎంత లూజ్ గా ఉందో. ఈ మధ్యన మరీ దారుణం అండి మన మొక్కలకి. ఎక్కడైతే మంచిగా పెరుగుతుందో ప్లాంట్, ఆ ప్లాంట్కి వెళ్ళిపోయి మొత్తం నల్ల చీమలు పట్టేస్తున్నాయి. ఎన్ని వాడినా సరే పోవటం లేదు. చిక్కుడు పాదులకి నల్ల పేనును నల్ల చీమలు పట్టేసాయి. వాటికైతే బాగానే పనిచేసింది, కానీ ఈ రూట్స్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, అడుక్కి వెళ్ళిపోయిన అస్సలు. అబ్బా మన జుట్టు అంత బాగా పెరిగితే ఎంత బాగుంటుందండి, కానీ అవి పెరుగుతాయి. చూసారా మొత్తం ఏమీ లేకుండా తీస్తాము. ఇప్పుడు ఇందులో ఉన్న కొన్ని రూట్స్ అయితే మనం కట్ చేసుకుందామండి. లావుగా అయిపోయాయి కదా, అవన్నీ కట్ చేసుకుందాం. ఓకే చూడండి చాలా వరకు కూడా కట్ చేస్తాను. ఇందులో కూడా చిన్న ఉన్నాయి రూట్స్, అయినా కొంచెం ఇది రూట్ పాయింట్ తీస్తాం అనమాట కిందదంతా కూడాను. ఇదిగోండి ఇందులోనైతే ఎటువంటి ఒక చీమ కూడా లేదు, మొత్తం అన్ని దులిపేసాము. ఇప్పుడైతే మనము పాటీ మిక్స్ ఆల్రెడీ కలిపేసి ఉందండి, నాటేసుకుందాము. ఇలా గనక నాటేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ వేయాలండి. అంటే కట్ చేసాం కదా, ఈ షాక్ నుంచి తేరుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే పాటింగ్ మిక్స్ లో మనం కలపలేదు కాబట్టి మొక్క నాటేటప్పుడు కింద వేసుకుందాం, కొంచెం సరిపోతుంది. దీన్ని అయితే ఈ వాటర్ లో పెట్టేద్దాము. ఇదిగోండి పాటుకి హోల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చూసారా హోల్స్ 1 2 3 4 5 6 7 8 ఇది ఒకటి 9 హోల్స్ అయితే ఉన్నాయి. హోల్స్ దగ్గర దీంట్లోనే కొంచెం రాయల తుక్కలు అయితే ఉన్నాయి. కొన్ని దొరికాయి, మరి లేవు కొన్ని. ఇందులో మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే మన గార్డెన్లో వచ్చిన ఈ బంతి పువ్వులు ఉంటాయి కదండి, వాటిల్లో అయితే చిన్న పీసెస్ లా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను. ఇవి అడుగున వేస్తున్నాను అనమాట, కొంచెమే వేస్తున్నాను.
ఇది పశువుల ఎరువు మట్టి. ఈ పాటికి సరిపోతుందా? పర్లేదు, సరిపోద్ది. ఈ మట్టి కూడా మనకి యూజ్ అవుతుందండి, కాకపోతే బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఇదే కవర్లోకి ఫిల్ చేసుకొని మనకి ఎండ బాగా ఉన్నప్పుడు ఎండబెట్టుకొని ఒక 6 days 7 days అయితే బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం పోషకాలు అనేవి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ మొక్క లాగేసుకుంటుంది, అందులో ఏమి ఉండవు కదా. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా కలుపుకొని మనమైతే మొక్కనైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోని మనము పశువుల ఎరువు మట్టి అంతే, ఇంకేమీ వేయలేదు. ఇదిగోండి, ఇలా అంటే కొంచెం లోపలికి దిగుతుంది. ఇప్పుడు చిన్న గాతలాగా తీసుకొని ఇలా చిన్న గాతలా తీసుకొని సరిపోద్ది. దీంట్లోనకైతే ఇది ఎప్సమ్ సాల్ట్ 1 స్పూన్ అంతా సరిపోద్దండి. వేసుకుంటే మనకి నిమటోడ్స్ గట్టా లేవండి, అందుకే నేను నేరుగా నాటేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు వేరే దగ్గర నిమటోడ్స్ ప్రాబ్లమ్స్ గట్టా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫంగీసైడ్ ఉంటుంది కదా, ఫంగీసైడ్లో వాటర్లో కొంచెం ఒక 1/2 స్పూన్ అంత ఫంగీసైడ్ వేసి దాంట్లోని ఈ మొక్కని డిప్ చేయండి. డిప్ చేసిన ఒక 5 నిమిషాల తర్వాత మొక్కనైతే నాటుకోండి. అప్పుడు మనకి నిమటోడ్స్ నుంచి మన మొక్క రక్షణగా ఉంటుంది అనమాట. నాకైతే ఎక్కడ ఏమీ కనిపించలేదు, చీమలు పట్టేసే అంతే తప్ప మొక్క మాత్రం హెల్దీగానే ఉంది. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. అయ్యో, బయటకు వచ్చేస్తుందండి. ఒక్క నిమిషం మనము ఇప్పుడు వెళ్ళింది. ఎప్సమ్ సాల్ట్ దీంట్లో కలిసిపోయింది కదా, అందువల్ల కొంచెం వేసుకుందాం, ఎక్కువేం అవసరం లేదు. ఇగోండి, కొంచెం వేసుకుని అది నేను లోపల గుచ్చుతుంటే పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే దాని వేళ్ళు అంత బలంగా ఉన్నాయి. ఈ వేర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వేర్లు కనిపించకుండా కూడా మీరు మట్టిని అయితే వేసుకోండి. నేను తీసుకొస్తాను, చివారం ఉంది, ఇంకెక్కడ మట్టి లేదు మనకి. మెయిన్ వేర్లు కనిపించకూడదండి, అందువల్ల తీసి మళ్ళీ నేను నాటడం అయితే జరిగింది. వేర్లు కనిపించాయంటే మళ్ళీ మొక్కకి గాలి వెళ్ళిపోయి ఎంత స్ట్రాంగ్ మొక్క అయినా సరే చనిపోద్ది. ఇంక ఈ కొమ్మలు కూడా కట్ చేసుకుందాం, కొంచెం బుస్సీగా వస్తుంది.
ఇది మనకి కిచెన్ వేస్ట్ అనుకోండి, ఎందుకంటే లేయర్ బై లేయర్ పద్ధతిలో వేసిన నింపిన గ్రో బ్యాగ్ అన్నమాట. అది కంపోస్ట్ లో కూడా అయిపోయింది. దీంట్లో అయితే మొక్కలు వేద్దామనేసి ఆ గ్రో బ్యాగ్ అలా వదిలేసాను. దాన్ని తీసుకొచ్చి అయితే వేస్తున్నాను. మొక్కకి ఇంకా మంచి పోషకాలు అందుతాయి దీని నుంచి అయితే. నల్ల బంగారం అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నమాట ఈ మట్టి. చూసారా, ఇప్పుడు మనకి ఎక్కడ వేర్లనే బయటికి కనిపించలేదు, పైన కనిపిస్తున్నాయి. ఇది కట్ చేసేద్దాం. సరిపోద్ది. ఇప్పుడైతే నీళ్ళైతే పోసేసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.